ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. ప్రియదర్శి గారి క్యారెక్టరైజేషన్ కానీ, తను భయపడే తీరు కానీ చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. అంటే ఇంతకుముందు ఒక కమెడియన్‌గా చూసి ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్‌లో ఆయనను చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇక నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా మంచిగా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. 7 క్యారెక్టర్స్ చూపించడం అనేది కూడా నార్మల్ విషయం కాదు. ఎప్పుడు హీరోలలో చూస్తూ ఉంటాం న్యాచురల్‌గా 7 క్యారెక్టర్స్ కానీ, అపరిచితుడు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫీమేల్ ఇవ్వరు. మేల్‌కే ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫీమేల్ బాగా చేసింది నభా నటేష్ గారు. ఇంకా అనన్య నాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరు కూడా తీసేయలేరు అనంత బాగా చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ ట్విస్ట్లు ఇంకా కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది స్టోరీలో. ఎమోషన్ కూడా బాగానే క్యారీ చేశారు సినిమాలో. ఇంకా వాళ్ళని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయండి. అంటే కొట్టే సీన్స్ ఉంటాయి. నభా నటేష్ కొంచెం కొట్టే సీన్స్ ఉంటాయి. అవి మాత్రం అద్భుతంగా మన ప్రియదర్శి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. యా కంపల్సరీ అవుతుంది. అమ్మాయిలో కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆ స్ప్లిట్ డిసీజ్ లేకపోయినా కానీ కొన్ని కనిపిస్తాయి. దీంట్లో కాకపోతే అది కొంచెం యాడ్ చేశారు అంతే. ఆ డిసీజ్ని కమెడియన్స్ హీరో అవ్వద్దా అండి? ఒకప్పుడు రవితేజ మూవీస్ అన్నీ చూడండి కమెడియన్ జోనర్లోనే ఉంటాయి. కామెడీ జోనర్స్లోనే యా చేశారు. చాలా బాగా చేశారు. నిహారిక కూడా ఉందండి సినిమాలో. చాలా బాగా క్యారెక్టర్స్ అందరివి కూడా బాగా పడ్డాయని చెప్పుకోవచ్చు.